బీసీలపై దొంగ దెబ్బ. బాబు మార్క్ 34% మోసంపై బీసీవై పార్టీ రణభేరి. 45 ఏళ్ల వంచన, లెక్కల్లో దగ. 44% మా హక్కు, తగ్గేదే లేదు. రక్షణ చట్టంపై నోరేది, ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న 60% బీసీల జనాభాను 5%కి అణచివేయాలని చూస్తున్నారా? 34% రిజర్వేషన్ల ముసుగులో చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఈ కపట నాటకాన్ని బీసీ సమాజం ఇక ఎంత మాత్రం సహించదు అని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 4.5 దశాబ్దాలుగా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ అధికార పీఠం ఎక్కాక వారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. రాష్ట్రంలో 55 నుంచి 60% పైగా ఉన్న బీసీల జనాభాను కేవలం 50% ఉన్నారంటూ తప్పుడు లెక్కలతో ప్రభుత్వం దగా చేస్తుంది. అసలు ఏ శాస్త్రీయత ఆధారంగా, ఏ ప్రాతిపదికన 34% రిజర్వేషన్లు ఇస్తున్నారో సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. 40 ఏళ్ల క్రితమే మురళీధరన్ కమిషన్ బీసీలకు 44% రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఆ హక్కును సాధించడం కోసమే గత 2 ఏళ్లుగా బీసీవై పార్టీ రక్తం చిందించి పోరాడుతుంది. మా పోరాటాల భయంతోనే ప్రభుత్వం ఇప్పుడు 34% ముష్టివేసి తామేదో బీసీలను ఉద్ధరించినట్లు బిల్డప్ ఇవ్వడం అత్యంత హాస్యాస్పదం. బీసీల జనాభా దామాషా ప్రకారం 44% రిజర్వేషన్లు ఇచ్చే వరకు బీసీవై పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. బీసీల గొంతు కోస్తూ వారి హక్కులను కాలరాస్తున్న చంద్రబాబు నాయుడుకి అధికార పార్టీలోని కొందరు బీసీ ప్రజా ప్రతినిధులు వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేయడం, సన్మానాలు చేయడం అత్యంత సిగ్గుచేటు. తమ సొంత జాతిని, ఆత్మగౌరవాన్ని అధికార పక్షం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన ఈ నాయకులను చూసి బీసీ సమాజం చీత్కరించుకుంటుంది. ద్రోహం చేసిన వ్యక్తిని సన్మానించడం అంటే 60% ఉన్న బీసీ సమాజాన్ని బహిరంగంగా అవమానించడమే అని మండిపడ్డారు. వేదికలెక్కితే బీసీల గురించి గంటల తరబడి నీతులు చెప్పే ముఖ్యమంత్రి నిత్యం బీసీలపై జరుగుతున్న దాడులు, అరాచకాలను అరికట్టేందుకు బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి ఎందుకు వణికిపోతున్నారు? బీసీల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత లేనప్పుడు, ఆ చట్టంపై నోరు మెదపనప్పుడు మీకు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది? కేవలం ఓట్ల కోసమే బీసీ జపం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు కుట్రలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటర్లు ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా సమాధి కడతారు అని బోడే రామచంద్ర యాదవ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.